ఓకే సార్. కేసు ఇవాళ రోజున మహిళా సాధికారత అంటే ఏంటో, రాజకీయాల్లో మహిళలు ఎక్కడుండాలో చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మొదటి నుండి మహిళా రిజర్వేషన్ బిల్లులు కట్టుబడి ఉంది. 96 నాటి దేవగౌడ ప్రభుత్వంలో తొలిసారిగా ఈరోజు సాఫ్ట్వేర్ స్థానంలో ఉంటూ ఆర్థికంగా బలోపేతమైన కండాక్టర్లను ధైర్యంగా నిర్మించడమే కాకుండా మహిళా తీసుకుంటూ విద్యార్థులను పరుగులు పెట్టిస్తున్న మన జాతీయ పార్టీ ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు మాత్రం కాదు, దేశ విధానాల్లో మహిళలకు మనం సభ్యులుగా తీసుకొని ఈ డయాస్ మీద మాట్లాడే అవకాశం కల్పించి, అంతేకాకుండా డయాస్ మీద మాట్లాడే అవకాశం కల్పించడమే కాకుండా నాకు ఎప్పుడు సార్ గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఒకసారి మాట్లాడితే చాలు, ఒకసారి డయాస్ మీద కూర్చుంటే చాలు అనుకునే నన్ను అనేక సార్లు మాట్లాడే అవకాశం కల్పించడం, అలాగే అనేక సార్లు డయాస్ మీద కూర్చోబెట్టే అవకాశం కల్పించినందుకు ఎంతకన్నా ఈనాటి చంద్రబాబు నాయుడు గారు మన నందమూరి తారక రామారావు ఆదర్శ పాటలో ఆచరణలో భాగాలు నడుస్తూ అనేక చంద్రబాబు నాయుడు గారు హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా స్వాధీనాలకు మన అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థలో 9% రిజర్వేషన్ కల్పిస్తే వేదికపై ఉన్న గౌరవనీయంగా విద్యార్థి నిన్నటి ఆలోచన వేడి మహిళలకు శాసనసభలో పార్లమెంట్లో స్థానిక సంస్థల తగిన ప్రాధాన్యత రావాలని తెలుగుదేశం పార్టీ ఎప్పటిలో మద్దతు ఇస్తుంది. మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించి వారి మహిళల పట్ల వరకు తెలుగుదేశం పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు తన మద్దతు తెలియజేస్తూనే ఉంది. స్త్రీశక్తి బలపడితేనే అంతేకాకుండా డయాస్ మీద మాట్లాడే అవకాశం కల్పించడమే కాకుండా నాకు ఎప్పుడు సార్ గౌరవనీయ చంద్రబాబు నాయుడు మాట్లాడితే చాలు, ఒక్కసారి డయాస్ మీద కూర్చుంటే చాలు అనుకున్న నన్ను అనేక సార్లు మాట్లాడే అవకాశం కల్పించడం, అలా మహిళా సాధికారికి ఇరుతత్వమే కాకుండా ఆనాడు మన అన్న నందమూరి తారక రామారావు గారు తిరుపతి వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు, అలాగే స్థానిక సంస్థలో మహిళలకు 9% కల్పించిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు. మన అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థలో 9% రిజర్వేషన్ కల్పిస్తే మన చంద్రబాబు నాయుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన అందరికీ తెలుసు రామ్ ప్రతిభా పాఠం గారు దేశంలోనే తెలుసుకున్నాక అసెంబ్లీ స్పీకర్గా కూడా ఎంపికమైన స్థానంలో ఉంటూ ఆర్థికంగా బలోపేతమైన స్త్రీలందరూ కూడా మన జనత మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు కుటుంబానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తి, దేశానికి ఒక శక్తి. అలాంటి స్త్రీలు ఇక బాల భద్రత, బాల వివాహాలు, మానవ హక్కుల రవాణా నివారణకు కఠిన చర్యలు తీసుకుంటూ తెలుసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.
మహానాడు మొదటి రోజు గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు కూడా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త చాలా ఉత్సాహంగా ఇది మా పండుగ, మా ఇంట్లో పండుగలాగా మరి వాళ్ళ భాగస్వామ్యంతో ఎవరి కాంట్రిబ్యూషన్ లేకోకుండా ఎవరు స్పాన్సర్ చేస్తే ఆ స్పాన్సర్తో నిర్వహించుకోకుండా వాళ్ళ స్వతహాగా వాళ్ళే డిజిటల్ విధానంలో మహానాడు కొనసాగుతూ ఉంది. ఇప్పటికి నేను 6 చోట్ల అటెండ్ అయ్యాను. ఒకదానికి మించి ఒకటి ప్రతి క్లస్టర్లోనూ పోటాపోటీగా మా నియోజకవర్గంలోనే మరి పోటీపడి మరి చేసినటువంటి మా నాయకులకి కార్యకర్తలకి ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే ఉత్సాహంతో రేపు కూడా నిర్వహిస్తాం. మా యొక్క క్లస్టర్లో నియోజకవర్గంలో మా దగ్గర ఉన్నటువంటి లోపాలను కూడా చర్చించమన్నాం. నా లోపం ఉన్నా, నాయకుల లోపం ఉన్నా, అధికారుల లోపం ఉన్నా, ఏ ఏ కారణాలతో మనం ఏమేమి పనులు మనం చేయలేకపోతున్నామో ప్రతిదానికి కూడా పేపర్ మీద పెట్టి త్వరలోనే అటన్నిటికి కూడా పరిష్కారం చూపిస్తాం. ఇదే ఉత్సాహంతో రాబోయేటువంటి మహానాటికి కొత్త ఎంపీటీసీలని, కొత్త జడ్పీటీసీలని, కొత్తగా సర్పంచుల్ని వివిధ హోదాల్లో ఇక్కడున్నటువంటి లీడర్లనే మరి ప్రమోట్ చేసి వాళ్ళందరూ వివిధ స్థానాల్లో కూర్చునే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తాం.